ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 1983 సంవత్సరం వరకు కాంగ్రెస్ తప్పించి మరొక పార్టీ అధికారంలో లేదు. ఆ పార్టీలోని ముఖ్యమంత్రి పదవి కోసం ఒకళ్ళకొకళ్ళు పోటీలు పట్టడం, అదే ప్రతిపక్షం అదే అధికార పక్షం. ఆనాడు తొలిసారి ప్రత్యామ్నాయంగా వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 83లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అయితే దాన్ని కుప్పకూల్చి 85లో నాదెళ్ల భాస్కర్రావు ప్రభుత్వం ముందుకు రావటం, అయితే అతి తక్కువ కాలంలోనే మళ్ళీ నాదెళ్ల భాస్కర్రావుని దించేసి ఎన్టీ రామారావుకి ఆనాడు అవకాశం ఇచ్చిన ఆయన ఏకంగా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవడం, 85లో ప్రారంభమైనటువంటి ప్రస్థానం 89 దాకా ప్రభుత్వం కొనసాగడం, 83 టు 85, 85 టు 89 రెండుసార్లు వచ్చింది అధికారంలోకి తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత 89 టు 94 ఓడిపోయింది. 94 టు 94లో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 99 దాకా ఉంది. 95లో చంద్రబాబు గారు పవర్ తీసుకున్నారు. 99 దాకా కొనసాగి మళ్ళీ ఆయన 99లో అధికారంలోకి వచ్చారు. 2004 అంటే 2 టర్మ్స్ వరుసగా తెలుగుదేశం గెలిచినట్టు. ఆ తర్వాత 2004 టు 2009, 2009 టు 2014 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ విభజితం అయిపోయింది రాష్ట్రం. అప్పటి నుంచి తెలంగాణలో మాత్రం వరుసగా 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, 3వసారి కాంగ్రెస్ అధికారంలోకి. ఆంధ్రాలో వరుసగా ఒకళ్ళ అధికారంలోకి వస్తే రెండో వాళ్ళు మారిపోతున్నారు. ఇట్లా 3 సార్లు 3 ప్రభుత్వాలు. ఇప్పుడు అలా కాకుండా వరుసగా 3 సార్లు తెలుగుదేశము, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ సంకల్పం. బీజేపీని పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన మాత్రం రాబోయే 15 ఏళ్ళు చంద్రబాబు 15 ఏళ్ళు ఉండి తీరాలంటున్నారు పవన్ కళ్యాణ్. కొత్త రికార్డు సృష్టిస్తానంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.